పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు. సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మీకు అంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? కూటమి ప్రభుత్వంలో మీకు అంత అన్యాయం జరిగితే ఎందుకు భయపడుతున్నారు? పిఠాపురం ప్రజలకు అందరికీ తెలుసు సార్, పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం మీరే అని. పవన్ కళ్యాణ్ పోటీ చేసే ముందు మీ కాళ్ళు పట్టుకుని నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాం వర్మ గారు అన్న మాటనండి పిఠాపురం ప్రజలు అంతా గమనించారు సార్. ఆ రోజుల్లో ఆయన డీసీఎం అయిపోవచ్చు, ఇప్పుడు ఏదైనా అయిపోనివ్వండి, కానీ మాట అయితే ఒకటి ఉంది కదా సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాట అండి ప్రజలందరికీ తెలుసు సార్. ఎందుకు మా పిఠాపురం వర్మ గారికి ఇంత అన్యాయం చేశారు మీరు? దేనికి సార్? నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి సార్, దేనికి చేశారు అంతలా? ఏం చేశాడు అనేసి పెండు ఉందరు బాబు. మీరు గెలవకూడదనేసి వైసీపీలో ఉండి డబ్బులు పంచిపెట్టడం పిఠాపురం ప్రజలకు తెలియదా? మీకు తెలియదా? వర్మ గారికి తెలియదా? మాకు తెలుసండి సార్. మీరు నెక్స్ట్ మీరు చాలా కష్టపడాలి సార్. మీకు ఇబ్బంది అవుతుంది సార్ నెక్స్ట్, అది మీరు తెలుసుకోండి. 60% కాపులు ఉన్నారు అనుకుంటున్నారమ్మా మీరు. 25%, 35% వర్మగారి సైడే ఉంటారు సార్. అన్నీ తెలుసుకోండి సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు. సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మీకు అంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? కూటమి ప్రభుత్వంలో మీకు అంత అన్యాయం జరిగితే ఎందుకు భయపడుతున్నారు? పిఠాపురం ప్రజలకు అందరికీ తెలుసు సార్, పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం మీరే అని. పవన్ కళ్యాణ్ పోటీ చేసే ముందు మీ కాళ్ళు పట్టుకుని నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాం వర్మ గారు అన్న మాటనండి పిఠాపురం ప్రజలు అంతా గమనించారు సార్. ఆ రోజుల్లో ఆయన డీసీఎం అయిపోవచ్చు, ఇప్పుడు ఏదైనా అయిపోనివ్వండి, కానీ మాట అయితే ఒకటి ఉంది కదా సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాట అండి ప్రజలందరికీ తెలుసు సార్.